హలో మై డియర్ కన్నలు అండ్ కన్నమ్మలు. ఈరోజైతే నేను యాజ్ యూజువల్‌గా పొద్దున్నే గ్యాస్ అంతా క్లీన్ చేసేసుకున్నాననమాట. తర్వాత ముందు రోజు నైటే నేను డిసైడ్ అవుతాను ఏం వంట చేద్దామనేసి. అయితే ఈరోజు సాంబార్ ఒకటే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకొక బ్రౌనీ ఆర్డర్ వచ్చిందనమాట. అందుకే వంటంతా త్వరగా ఫినిష్ చేసుకుందాం అనేసని సాంబార్‌కి 2 పప్పులేస్తాననమాట నేను. కందిపప్పు అలాగే మసూర్ దాలు. తర్వాత ఇదైతే పాల మీద మీగడ ఉంటుంది గదా! పచ్చి పాలు ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసాక పైన గడ్డగా ఉంటుందనమాట. అదంతా తీసి ఒక బౌల్‌లో పెట్టుకుంటాను. అదే ఫ్రెష్ క్రీమ్‌గా యూజ్ చేసుకుంటాను. వేరొక బౌల్‌లో వచ్చి పాలేసి, షుగరేసేసి మిల్క్ మేడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. బ్రౌనీ కోసం. తర్వాత సాంబార్‌కి కావాల్సినవన్నీ రెడీ చేసేసుకొని పప్పు ఒక పక్క పెట్టేసాను. మిల్క్ మేడ్ రెడీ అయిపోయింది. అన్నం కూడా ఉడికిపోయిందనమాట. వార్చేసి పప్పు ఒక పక్క, ఇడ్లీ ఒక పక్క పెట్టేసి బ్రౌనీకి కావాల్సిన షుగర్ పౌడర్‌గా చేసుకుంటున్నాను. ఇలా మధ్య మధ్య మేనేజ్ చేసుకుంటాననమాట. కుకింగ్‌తో పాటు ఏదైనా ఆర్డరొస్తే వర్క్ గూడా మధ్యలో ఫినిష్ చేసుకున్నామంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుందనమాట. తర్వాత వంటంతా అయిపోయాక ఇలా బ్రౌనీ చేసేసాను. ఈరోజైతే సాంబార్ ఒకటే పెట్టాను. ఎందుకంటే పచ్చళ్ళున్నాయి గాబట్టి సాంబార్ ఒకటే చేశాననమాట. మన బ్రౌనీ కూడా రెడీ అయిపోయింది. కస్టమర్‌కి గూడా డెలివరీ చేసేసామనమాట. వీడియో నచ్చితే లైక్ చేసేయండి.